హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్‌లో వీడియో అండి. మరి మంచి హార్వెస్ట్ వీడియో అయితే ఉన్నది. ఆ హార్వెస్ట్ ఏంటనేది మనం వీడియోలో చూసేద్దామండి. మరి వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఓకేనండి. మరి మన టెర్రస్ పనైతే మరలా మనకి సొరకాయ అయితే హార్వెస్ట్ రెడీ అయిపోయింది. మరి చాలా బాగా అయితే వచ్చింది కదా! మరి ఈ టైంలోనే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. మరి ముదిరిపోతే మనకి వేస్ట్ అవుతది కదండీ! ఇది మన సొంతంగా ఇంతకుముందు మనకి టెర్రస్ పైన అయితే చాలా సొరకాయలు అయితే పండించాం కదా! అదొక విత్తనంతో పెట్టిందండి ఇదైతేని. ఇదైతే ఒకటే కాసింది మరి. మరలా ఇక్కడ మనకి పిందెలు కూడా లేవు. మరి బలం తక్కువయ్యో ఏమో తెలీదు గానీ, ఇదైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందామండి. చాలా బాగా అయితే మరి ఇది మంచిగా వచ్చింది. చూడండి పొడవు అయితే రాలేదు కానీ చాలా మంచి సూపర్ గా అయితే ఉన్నది. మనకి ఇది మంచిగా మరి కర్రీ చేసుకోవచ్చు, అలాగే పప్పులు వేసుకోవచ్చు, పాలు వేసి కూడా వండుకుంటే మనకి చాలా బాగుంటది. ఎందుకంటే ఆర్గానిక్ గా పండించుకున్నది కదా. మరలా మనకి కాకరకాయలు కూడా ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇవిగోండి. అయితే మనకి ఒకటే కాదు కదా, ఇది చిన్న బకెట్ లో ఉన్నది. మరి ఇది ఇంకా ఇవి ఎదగవంట ఇంకా తెలిసిపోతున్నాయి మనకి. అయితే ఇది తీసేస్తానండి. ఇంక తీసేసి మళ్ళా మనం ఏదైనా పాదు పెట్టుకుందాము. అంటే చిన్న దాంట్లో పెట్టడం వల్ల తక్కువ అయితే మనకి వచ్చినాయి అనమాట. లావు అయితే అవ్వలేదు కానీ ఇదిగో చూడండి ఇలా అయితే ఉన్నాయి కదా. మరి ఇంకా హార్వెస్ట్ చేసేసుకుందాము. 3 కాయలు అయితే ఉన్నాయండి. ఇంతకు ముందు అయితే మనం ఒకటి చేసుకున్నాం కదా. ఇదిగోండి లాస్ట్ అయితే ఉన్నది. ఇదిగోండి 3 అయితే మరలకి చాలా బాగా అయితే వచ్చినాయి. పాదు అయితే చూడండి, ఇది ఒకటే పాదు చిన్న బకెట్ లోది. ఇంత మంచిగా అయితే మనకు వచ్చినాయి. ఇది అయితే తీసేస్తానండి ఇంక నేను. రేపు మార్నింగ్ తీసేసుకుని ఈ పాదు కూడా మనం ఎండలో వేసేసుకుని కంపోస్ట్ గా మనం వాడుకోవచ్చు అనమాట. అయితే మనకి వంకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం మరి. ఇవ్వండి ఇక్కడైతే మనకి ఒక వంకాయ అయితే రెడీగా ఉన్నా చూసారా, మనకి గ్రీన్ వంకాయ. ఇవి చాలా బాగా కాసింది కదండి. మనకు కాస్త మరలా డల్ అయినాయి. ఇదిగోండి ఇవి నార్మల్ వంకాయలే. ఇవి మొక్కలు మనం తీసేయొచ్చండి ఇంకా. ఎందుకంటే ఇంకా ఆకులు కూడా చిన్నవిగా అయిపోయినాయి కదా, ఇంకా బలం తగ్గిపోయింది. ఇంకా నేను అలా ఉంచేయటంతో మళ్ళా చిన్న చిన్నగా పిందులు అయితే వస్తున్నాయి. మనకి ఒక కర్రీకి అయితే రెడీ అవుతున్నాయండి. అలా ఉంచినా గానీ మనకి మట్టి లేదని నేను అలా ఉంచేస్తున్నాను. అయినా మరలా చిన్న చిన్నగా కూడా మనకు బాగానే వస్తున్నాయి వంకాయలు అయితేని. ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఇవే ఉన్నాయి, ఇంకా అటు సైడ్ ఉన్నాయేమో చూద్దాం మరి. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ చెట్టు కూడా చాలా బాగా కాస్తుంది. ఇంకా చూడండి ఇంకా పీపులు అయితే మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి పొడవు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న కాయ అయితే వంకర తిరిగిపోయింది. ఇది కూడా కోసేద్దాము. ఇదిగోండి ఇంకా మనకి చిన్న చిన్నగా పిందెలు అయితే వస్తున్నాయండి. మనకి టెర్రస్ పైన ఎలా లేదన్నా మనకి ఏదో ఒక విధంగా హార్వెస్ట్ కి అయితే మన కాయగూరలు అయితే దొరుకుతున్నాయి. ఇంకా లేవండి చెట్టుకి అయితేని. అటు సైడ్ చూద్దాము. ఇదిగోండి ఇక్కడ అయితే మనకి చార్ల వంకాయ ఉన్నారు కదా, అదే ముళ్ళ వంకాయ అంటున్నారు. ఇవైతే వస్తున్నాయి, ఇప్పుడు బాగానే వస్తున్నాయండి. ఇవి అయితే ఇంతకు ముందు అయితే కాస్త పురుగులు అయితే పట్టినాయి కానీ ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నగా వస్తున్నాయి అనమాట. ఇది చాలా పాత మొక్క అండి ఇది, అయినా కూడా బాగానే వస్తుంది. ఇదిగోండి ఇది కటింగ్ చేసిన మొక్క కదా, దీనికి కూడా మనకి పిందులు అనేది వస్తున్నాయి అనమాట. ఇవి కూడా మనకి చాలా అంటే చాలా పాత మొక్కలు, అయినా గాని ఎక్కడొక దిక్కున కాయలు కాస్తూనే ఉన్నాయన్నమాట. ఇగో చూడండి ఇవి కూడా మనకి చిన్న సైజు, ఇంకా అక్కడక్కడ పీపులు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మనకి ఇవి కూడా చాలా పాత మొక్కలు. ఇది ఒకటే ఉన్నది, కోసేద్దామండి. ఇంకా అటు సైడ్ ఉన్నాయేమో చూద్దాం మరి. ఇంకా ఇక్కడ అయితే మనకి ఇదే లాస్ట్ హార్వెస్ట్ ఏమో. మరి క్రాప్ అయితే తగ్గిపోయింది కదా మన చెట్లకి అయితే. మరి బలానికి ఏమైనా ఇచ్చుకుందామండి. ఇదిగోండి ఇక్కడైతే మనకి ఎగ్ వైట్ వంకాయలు ఉన్నాయి కదా, ఇవి చాలా కాయలు అయితే కాసినాయండి. లాస్ట్ కి వచ్చినాడు మనకు చూడండి చిన్నగా అయితే అయిపోయినాయి. ఇంక ఎదవ కదా, నేను ఈ మొత్తం కోసేసానండి. ఇంకా మనకు అటు సైడ్ అయితే పూత మీద ఉన్నాయన్నమాట వంగ చెట్లు. ఇంకా ఇటు సైడ్ అయితే లేవండి. మన అటు సైడ్ అయితే స్టార్ ఫ్రూట్ ఉన్నది కదా, అక్కడ ఒక చెట్టు ఉంటది, దానికి అయితే ఉన్నాయి లేదో చూద్దాము. ఇదిగో చూడండి మనకి ఇక్కడ కూడా ఒక వంగ చెట్టు ఉన్నది. ఇది చాలా పాత మొక్క అనమాట. ఒకటి రెండు కాసిదండి. అంటే ఇందులో మనకి వేరే మొక్క ఉండేది కదా, మొక్క తీసేసాను నేను. ఇప్పుడు మరలా ఇది కోప అయితే వస్తుంది అనమాట. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, చేద్దామండి. అయితే మనకి ఇదే లైన్ లో మల్బరీ చూడండి, మల్బరీ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ మల్బరీకి మనం ఆకులు దూసేస్తుంటే చాలా బాగా వస్తున్నాయండి. చూడండి పెద్దగా అయితే కూడా ఉన్నాయి కదా. మరి ఇవి పండిపోయినాయి, పడిపోయింది ఒకటి.
ఇలా పండుకొని అయితే చాలా అంటే చాలా తీపుకుంటున్నాయి. అయితే ఇవి రెడ్గా ఉన్నాయి అయితే మాత్రం కాస్త పుల్లగా ఉంటున్నాయండి. ఇవ్వండి ఇవి అయితే ఇవి చూసారా రెడ్గా ఉన్నాయి, చాలా పెద్దగా కూడా వచ్చినాయి ఈసారి అయితేని. ఇవ్వండి ఇవి ఇంకా రెడ్గా ఉన్నాయి, ఇంకా బ్లాక్ అవుతాయి మాత్రం చాలా స్వీట్గా ఉంటున్నాయి అనమాట. అయితే దీనికన్నా కాస్త 2 అంగుళాల మల్బరీ కూడా ఉన్నదండి, నేను చూసాను. అది ఈసారి ట్రై చేద్దాం, మనం టెర్రస్ పైన వేసుకుందాము. మరి ఇవైతే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటున్నారు. ఇవ్వండి 2 కూడా నేను హార్వెస్ట్ చేసేసాను. చూడండి చాలా బాగా వచ్చినాయి ఈసారి అయితేని, కాస్త పెద్ద సైజు కూడా వచ్చినాయి అనమాట. మళ్ళీ ఎన్న అయిపోయిన తర్వాత ఈ ఆకులన్నీ దూసేస్తుంటే మళ్ళీ మనకి మంచిగా వచ్చేస్తున్నాయండి. చూసారు కదా, ఇదిగోండి మనకైతే ఇది మన మిర్చి చూసారా, కొండ మిర్చి. ఇది బ్లాక్ నుంచి మనకు రెడ్గా మారుతాయి కదా. ఇది టెర్రస్ పైన మనకి ఇప్పుడు ఒకటే ఉన్నదండి, నేను చాలా అయితే తీసేసాను కదా. చాలా మరి ఒకసారి అయితే చాలా హార్వెస్ట్ చేశాను, చాలా ఎక్కువైతే కూడా వచ్చినాయి. ఇవి ఇప్పుడు నేను పండుగ అయిపోయినాయి కాబట్టి తీసేస్తున్నాను. తీసేసి మనం దాచుకుంటే ఇవి మనకి ఒడియాలు, బూడిద గుమ్మడి ఒడియాల్లో కూడా మనం ఇవి వేసుకుంటే మనకి చాలా మంచిగా వస్తాయండి. అంటే కలర్ఫుల్గా ఉంటుంది, కారం కూడా చాలా ఎక్కువ కాబట్టి ఇవి ఇటువంటివి వేసుకుంటే మనకి మంచిగా కలిసి వస్తుంది అనమాట. అందుకే నేను ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇది ఒక్కటే మొక్క ఉన్నది మనకి ఇక్కడ. అయితే దీని విత్తనాలు కూడా నేను దాచానండి, అవి మరలా మనం పెట్టుకుందాం టెర్రస్ పైన అయితేని. ఇవి నేను ఇలా తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ వడియాలు పెట్టినప్పుడు పనికొస్తాయి కదండి. ఇవ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా పడిపోతున్నాయి కింద, అందుకే హార్వెస్ట్ చేసేసాను నేను. ఇది చాలా చూసారా నేరేడు పళ్ళలాగా చాలా బాగా వచ్చినాయి గుత్తు గుత్తుల కిందను. తర్వాత మరలా మనం ఇంకా వేసుకుందామండి మొక్కలు అయితేనే. నా దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయి కదా. ఇదిగోండి ఇదైతే మనకి పొన్నగంట కూర, ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను చేశానంటే అప్పుడు తక్కువ ఉన్నది, ఇప్పుడు చాలా అంటే చాలా బాగా వచ్చింది. మరి ఇది హార్వెస్ట్ చేసేసుకుని మనం పప్పులోకి వేసుకుందాము. అలాగే ఎక్కువ ఉంటే ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా మరి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది పూర్వకాలంలో ఉన్న ఆకుకూర అండి. అప్పుడు పెద్దవాళ్ళు అయితే మరి ఇటువంటివి ఎక్కువ తినే ఇప్పుడు కంటి చూపు మరి కళ్ళజోడు లేకుండా కూడా ఉండగలుగుతున్నారు. మరి ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు కదండి. ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది కదండి. అయితే మనం ఇది ఒక చిన్న కొమ్మ మనం తెచ్చి పెట్టుకుంటే టెర్రస్ పైన చాలా బాగా వచ్చేస్తుంది, అంటే నేల మీద కూడా చాలా బాగా వస్తుంది. ఇది పొలాల మీద ఎక్కువ ఉంటుందండి. ఇది మనం అక్కడి నుంచి ఒక చిన్నగా తెచ్చి పెట్టుకుని మనం మంచిగా కుండీల్లో పెంచుకుంటే చాలా అంటే చాలా బాగా ఒక చిన్నగా మనం వారానికి కనీసం ఒక్క రోజైనా ఇది తీసుకుంటే మనకి చాలా మరి రక్తపుష్టి కూడానండి, రక్తం కూడా పడుతుంది అంట. మరి ఇది వరకు మరి పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా తినేవారు, అందుకే మరి వాళ్ళు అంత మంచి ఆరోగ్యంగా మరి అంత ఇప్పటికీ కూడా కళ్ళజోడు లేకోకుండా ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నదో, చాలా బాగున్నది కదా. అయితే మనకి టబ్బలో కూడా ఉన్నది, అక్కడ కూడా చేసుకుందాము. ఇదిగోండి ఇది నేను మొత్తం తీసేస్తున్నాను. ఇలా కట్ చేస్తేనే మరలా మనకి వస్తుంది అనమాట. ఇలాగ ఈ సుతల నుంచి మళ్ళీ చిగుర్లు పట్టుకుని మంచిగా చిగుర్లు వేసుకొచ్చేస్తుంది, అందుకే నేను మొత్తం తీసేస్తున్నాను. తీసేసాక మళ్ళీ మనం కాస్త ఏదైనా కంపోస్ట్ ఇచ్చుకుంటే మరలా మంచి బలంగా వచ్చేస్తుంది. అంటే మనం తీసి దీన్ని మరలా మనం పాతలేము కాబట్టి కాస్త ఇలా తవ్వుకుని వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మనకి కిచెన్ వేస్ట్తో చేసిన మట్టి కానీ పసుపు ఎరువు కానీ ఇలా పైన జల్లేసుకుంటే మరలా మనకి మంచిగా ఆకుకూర అనేది వచ్చేస్తుంది. అయితే ఇందులో ఎర్ర పొన్నగంటు కూర ఉన్నదండి, నేను చూసాను. అది ప్రస్తుతం మన దగ్గర అయితే లేదు టెర్రస్ పైన. ఇలా కలుపుంటే మాత్రం తీసేసుకోవాలండి, ఆ కలుపు మరి బలాన్ని తీసేసుకుంటది కదా. అయితే కొంతమందిది ఇక్కడ పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు వచ్చిందో తినాలంటున్నారు. అలా అయితే కాదండి, ఇది ముదిరిన తర్వాత ఆకు అప్పుడు పువ్వు వస్తుంది అనమాట పండుగంట కూరకి. అది కొంతమంది అయితే పువ్వు వచ్చిందో తినాలి, ఇది తినకూడదు అనుకుంటున్నారు. అలాగే ఏముండదు, ఇదైతే చాలా అంటే చాలా మంచి ఆకుకూర అండి. ఇదిగోండి ఇలా అయితే కోసాను. ఇది మాకైతే పప్పులోకి అయితే సరిపోతుంది. మరి అక్కడ ఇంకా టబ్లో ఉన్నది, అలాగే డ్రమ్ములో కూడా ఉన్నదండి. నేను మొత్తం హార్వెస్ట్ చేసేసి మీకు చూపిస్తాను ఇంకా. ఓకేనండి, చూసారు కదండి రోజు వీడియో అయితేనే. మరి ఒక చిన్న చక్కటి హార్వెస్ట్ అయితే మనం టెర్రస్ పైన చేసుకున్నాము. మరి చూడండి సొరకాయ, అలాగే 3 మన కాకరకాయలు, వంకాయలు, అలాగే పండు మిర్చి, మల్బరీ. చూడండి మల్బరీ కూడా చాలా మంచిగా అయితే వచ్చినాయి.
మరి మంచి ఆకుకూర అయితే మనం ఈ రోజు మనం టెర్రస్ పైన హార్వెస్ట్ చేసుకున్నామండి. చాలా బాగా అయితే వచ్చింది కదా. మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.